ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, గోల్డ్ లోన్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నాము. అంటే చాలామంది ఏంటంటే అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు కావాలంటే గోల్డ్ పెట్టి లోన్ తెచ్చుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ గోల్డ్ లోన్స్ పైన కొత్తగా కొన్ని రూల్స్ వచ్చాయంటున్నారు. ఒకసారి రూల్స్ ఏంటి సార్? గోల్డ్ లోన్స్లో గతం కన్నా భిన్నమైనట్టు కొన్ని రూల్స్ ఈ మధ్యకాలంలో వచ్చాయి. అది పూర్తిగా తెలుసుకోకుండా మనం లోన్ కోసం వెళ్ళినట్టయితే కొన్ని ఇబ్బందులు, సమస్యలు మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, చిన్న మొత్తాల్లో తీసుకునే లోన్స్ అన్నీ కూడా 1 సంవత్సరం లోపలనే దాన్ని క్లియర్ చేయాలి. అలా కాకుండా తిరిగి ఆ లోన్ మళ్ళీ డబ్బులు కట్టి మళ్ళీ ఆ డబ్బు బంగారాన్ని తీసుకొని మళ్ళీ కావాలంటే లోన్కి అప్లై చేసుకోవాలి. గతంలో అయితే 3 సంవత్సరాల దాకా అవకాశం ఇచ్చేవాళ్ళు. 3 ఇయర్స్ వరకు దాన్ని అట్లాగే ఉంచి 3 ఇయర్స్ తర్వాత మనం కావాలంటే మళ్ళీ దాన్ని డబ్బు కట్టి తీసుకొని మళ్ళీ రెండోసారి కావాలంటే రివైజ్ చేసుకోవడానికి మనకు పాసిబిలిటీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 1 ఇయర్ వరకే ఆ అవకాశాన్ని ఇస్తున్నారు. దాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అంటే 1 ఇయర్లో మనం డబ్బులు కట్టి వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఏర్పడితే అది వేలానికి వెళ్ళిపోతుంది. ఓకే, వేలం వేసేస్తారు. ఇంకోటి చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఈ వేలం ప్రక్రియలో కూడా బాటంగా బయటకు వచ్చి వేలం వేసేదానికన్నా కూడా ఇంటర్నల్గా వాళ్ళు మెకానిజం చేసుకొని దాంట్లో కొన్ని గోల్మాల్ ప్రక్రియలు కూడా జరిగే పాసిబిలిటీస్ ఏర్పడతాయి. ఓకే, జరుగుతాయి సార్. అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా తక్కువ రేట్లో కూడా చేశారంటారు. ఏముంది దాంట్లో? వేలం అంటే ఇది ఇష్టం మీద ఆధారపడింది కదా. వేలం అనేది ఎక్కువ భాగం ఎవరైనా పాట పాడితే ఎంతవరకు పాడగలుగుతాడు? దాని నిజమైన రేట్ ఏముంటుందనే విషయం ఎవరికైనా గ్రహించగలుగుతాడు. ఎందుకంటే ఆభరణాలు ఉన్నాయా, స్వచ్ఛమైన బంగారం ఉందా, మార్కెట్లో రేట్ ఎంత ఉంటుంది, దానికన్నా మించి అయితే వాడు పాడదు కదా. ఎందుకంటే స్వచ్ఛమైన బంగారం దొరుకుతుంది, దాంతో నగదు తయారు చేయించుకోవచ్చు. 5%, 2% డిఫరెన్స్ తప్ప అంతకన్నా ఎక్కువ ఉండదు. వాళ్ళకి తెలిసిన వాళ్ళనే కూర్చోబెట్టి వేలం వేశారు, ఇంతకన్నా ఎక్కువ పాడలేదు, ఇంతే వచ్చిందని చెప్పడానికి పాసిబిలిటీ ఉంది. ఇలాంటివన్నీ గోల్మాలు చాలా జరుగుతుంటాయి. బ్యాంకులు ఇలాంటి కొన్ని చేసినటువంటి సంఘటనలు కూడా గతంలో ఉన్నాయి. అంటే అందరూ ఎలా చేస్తారని మనం చెప్పలేం, కానీ కొన్ని చోట్ల పాసిబిలిటీస్ ఉన్నాయి. రెండోది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా పెట్టేటువంటి దాంట్లో 85% వరకు బంగారం మీద లోన్ దొరికే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఏ రేట్ అయితే నడుస్తుందో ప్రస్తుతానికి ఆ రేటు మీద 85% రేటు తీసుకునే పాసిబిలిటీ ఉంది. అదొకటి మనం ఖచ్చితంగా పెట్టినప్పుడు మనకు తక్కువ ఇస్తారంటే, మనం ఎందుకు మీరు తక్కువ ఇస్తారు, 85% వరకు నాకు అధికారం ఉంది కదా అని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మనం అంటే వాళ్ళ ₹1,00,000 సుమారుగా ఉందనుకుంటే 85,000 రూపాయలు ఒక తులం మీద మనకు లోన్ రావాలి. మేము 60,000 ఇస్తాం, 50,000 ఇస్తామంటే కుదరదు. అంటే మనకు ఆ సంగతి తెలుసుంటే మనం గట్టిగా పోరాటానికి, గట్టిగా అడగడానికి మనకు అవకాశం ఉంది. లేదా వాళ్ళు ఏమి ఇస్తే అది మనం తీసుకుంటుకోవడానికి మనకు ప్రయత్నం చేస్తాం మనం. ఇంకోటి, వేలం వేసినప్పుడు ఎప్పుడైనా సరే ఆ నోటీస్ మనకు రావాలి. కొద్ది రోజుల ముందరగానే, సహజంగా అయితే 15 డేస్ నోటీస్ ఉంటుంది. ఆ లోపల మనకు నోటీస్ చేరాలి. అంటే మనకు చేరి మన సంతకం పెట్టిన తర్వాత 15 రోజుల నుంచి ఆ పైన టైంలో మాత్రమే వేలం వేయాలి తప్ప, వాళ్ళు మనకు చేరకుండా, మనకు చేరినట్టుగా అథాంటిక్గా వాళ్ళకి సిగ్నేచర్ లేకుండా, మనకు ఆ ఇన్ఫర్మేషన్ మనకు ముట్టినట్టుగా మన సిగ్నేచర్ కానీ మనకు సంబంధించిన ఆనవాళ్ళు కానీ లేకుండా వాళ్ళు వేలం వేయడానికి వీల్లేదు. అలా వేలం వేయడానికి అవకాశం లేదు. కాబట్టి అలా ఎవరైనా మనకు తెలియకుండా వేలం వేసినట్టయితే దాన్ని మనం ఛాలెంజ్ చేసేందుకు మనకు రైట్ ఉంది. ఇవన్నీ కొత్త నిబంధనలో చేర్చినటువంటి విషయాలు అన్నమాట. గతంలో ఏం చేసేవాళ్ళంటే, ఏదో ఒక కొరియర్ పంపించినట్టుగా, కొరియర్ వాపసు వచ్చినట్టుగా, పోస్ట్ ఆఫీసులో కూడా ఇలాంటివన్నీ చాలా లీలలు జరుగుతుంటాయి. కొరియర్ సంస్థలు కూడా చాలా ఇట్లాంటి లీలలు చేస్తుంటారు. సైన్ చేసి ఇచ్చినట్టుగా, ఎవరో సైన్ చేశారు, పిచ్చికి తోడు గీసేసి ఇచ్చేస్తే అయిపోతుంది. మేము పంపించాము, వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, ఆ లెటర్ని ఆడ పెట్టేస్తారు. అది వాళ్ళ సంతకం కాదా అంటే, ఇంట్లో ఎవరున్నారు వాళ్ళు తీసుకున్నారు, ఎవరు ఏ సంతకం పెడితే అది తీసుకుంటాం. ఈ సంతకం ఇలా ఎందుకు చేసామని మేము ఎందుకు అడుగుతాం, మాకేం అవసరం, వాళ్ళు అలా ఇచ్చారు, మేము ఇలా తెచ్చాం అని ఇలాగా వాళ్ళు నోటీస్ పంపించినట్టుగా, నోటీస్ వచ్చినట్టుగా ఇట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా చేయడానికి వీలు లేదు. వాళ్ళు కానీ వాళ్ళ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్స్ కానీ కావాలి. ఒకవేళ వెనక్కి వస్తే ఎందుకు వచ్చిందో మళ్ళీ తిరిగి వాళ్ళు పంపించే ప్రయత్నం చేయాలి. అలా 3 సార్లు మినిమం పంపించిన తర్వాత కూడా రిటర్న్ వస్తే అప్పుడు దాని గురించి ఏం చేయాలనే దానికి లీగల్ పద్ధతి ప్రకారంగా ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మీకు తెలియకుండా ఎవరైనా మీ బంగారాన్ని, తాకట్టు పెట్టిన బంగారాన్ని మీకు సరైన నోటీసులు లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా దాన్ని వేలం వేయడానికి ప్రయత్నం చేయడం కూడా తప్పే అవుతుంది. ఆ విషయంలో కూడా మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి మీకు రైట్ ఉంది. రెండోది, మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు పెట్టేటువంటి బంగారాన్ని 1 ఇయర్లో విడిపించుకోగలిగే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే మీరు దాంట్లో పెట్టండి. లేకపోతే దాన్ని వేలంలో పెట్టే అవకాశం ఉంది.
వేలంలో పెట్టిన తర్వాత ఇవాళ తులానికి మార్కెట్లో ఇంత ఉంది కదా, నేను 85%కే పెట్టాను కదా, ఇంకా 15% ఉంది కదా, వడ్డీ తీసుకొని తీసేసినా కూడా ఇంకా నాకు 10% ఎక్కువ రావాలి కదా, నేను 100 తులాస్ మీ దగ్గర పెట్టాను, 10 తులాలు, ఒక తులం 10 గ్రాములు, ఒక 100 గ్రాములు పెట్టాను అంటే 100 గ్రాముల మీద నాకు ఎంత రావాలి, నాకు ఇప్పుడు ఇచ్చింది 85 చొప్పున 85,000 ఇంటూ 10 వేసుకుని 8,50,000 నాకు ఇచ్చాను. Yes. నాకు లెక్క ప్రకారంగా 10 లక్షల వాల్యూ పెట్టాను. వేలం వేసే రోజున అది 11 లక్షలు 12 లక్షలు ఉండి ఉంటుంది. అంటే ఈ 3 లక్షలు 4 లక్షలు నాకు రావాలి. అంటే ఎంత అయితే నేను కట్టాల్సి ఉందో కట్టేది తీసుకొని మిగతాది నాకు ఇచ్చేయమని, అది తీసుకోవడానికి కూడా మనకు రైట్ ఉంటుంది. వేలం వేసిన తర్వాత అంతకుముందు ఎంతైతే ఉందో మనం కట్టాల్సింది పోయిన తర్వాత మిగతా డబ్బులు మనకి ఇవ్వాలి. లెక్క ప్రకారం ఖర్చులు తీసేసి ఇస్తారు అది. కానీ చాలా సందర్భాల్లో మనకు ₹1 రాదు. ఎందుకంటే మాకు తక్కువ వేలలో పోయింది లేదా ఎక్కువ ఎక్స్పెండిచర్ అయిందని రకరకాల లెక్కలు చెప్పి మనల్ని తీసేసే ప్రయత్నం చేస్తారు. ఇది ఏం జరిగినా లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఎవరైతే మనకు అన్యాయం చేశారో వాళ్ళ నుంచి మనం తెచ్చుకునేందుకు మనకు హక్కు ఉంది. ఇలాంటి కొత్త చట్టాల లోపల రూపొందించే పద్ధతులు, కొత్త రూల్స్ అన్నీ వస్తున్నాయి తొందరలోనే. ఈ రూల్స్ ప్రకారంగా వేలం వేయడానికి కానీ వీటన్నిటికీ కానీ పాసిబిలిటీ ఉంది. కానీ మీరు ఒకటే గ్రహించాల్సింది, 1 సంవత్సరం లోపల మీరు తిరిగి తీసుకోవడానికి వీలుగా ఉండేటట్టయితేనే మీరు వేలంలో దాంట్లో పెట్టండి. మీరు గోల్డ్ లోన్ పెట్టి, లేదా మీ ఫ్రెండో మీ బంధువులు ఎవరి దగ్గర డబ్బైనా తీసుకెళ్ళి కట్టి దాన్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ లోన్ తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చే అవకాశం మీకు ఉంది. కానీ అది మీరు తీసుకోకపోతే మాత్రం 1 ఇయర్ లోపల వాళ్ళు వేలం వేసేందుకు వాళ్ళకి పూర్తి రైట్స్ ఏర్పడుతున్నాయి. థ్యాంక్ యూ.